మార్కెట్లో చామంతి పూలకు మంచి డిమాండ్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటను నాటుతారు. గతంలో శీతాకాలంలో మాత్రమే పూల దిగుబడినిచ్చే రకాలుండేవి. ప్రస్తుతం సంవత్సరం పొడవునా దిగుబడినిచ్చే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి మార్కెట్ డిమాండ్ ఉన్న ఈ పంట నుంచి రైతులు అధిక పూల దిగుబడి సాధించాలంటే పిలకలు, కొమ్మ కత్తిరింపులతో పాటు సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు ఉద్యానవన శాస్త్రవేత్త వనం చైతన్య. పూల సాగు రైతులకు అత్యంత ఆశాజనకంగా ఉంది. గిరాకీ ఎక్కువగా ఉండడం, మార్కెట్ ధరలు పెరగడం, ఎగుమతి అవకాశాలు ఊపందుకోవడంతో పూల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు గ్రీన్ హౌజులలో పూల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహకారం అందుతూ ఉండడంతో అన్ని ప్రాంతాల్లోనూ పూల సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చామంతికి సంవత్సరం పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే శీతాకాలంలో మాత్రమే పూలు పూసే ఈ పంట 5-6 నెలలకే పరిమితమవుతోంది. అయితే ఈ పంటను పాలీహౌజ్లలో సాగు చేస్తే సంవత్సరం పొడవునా దిగుబడులను తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా జూన్, జూలైలో మొక్కలు నాటుతూ ఉంటారు. నవంబర్ నెలలో పూలు పూయడం ప్రారంభమవుతుంది. జనవరి, ఫిబ్రవరి వరకు పంట దిగుబడులు వస్తూ ఉంటాయి. అయితే పిలకల ద్వారా నాటుకున్న మొక్కల్లో శాఖీయ పెరుగుదల తక్కువగా ఉంటుంది. కొమ్మ కత్తిరింపు ద్వారా వచ్చిన మొక్కల్లో పూర్తిగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్క బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. కాబట్టి ఆ మొక్కల నుంచే దాదాపు 5 నుండి 6 సెంటీమీటర్లు ఉన్న కొమ్మలను కత్తిరించుకుని ఫిబ్రవరి, మార్చి నెలల్లో నారుమడిగా నాటుకోవాలి. అవి పిలక మొక్కలుగా తయారై జూన్, జూలైలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. తద్వారా నాణ్యమైన మొక్కలతో పంట అభివృద్ధి వేగంగా ఉంటుంది. అంతేకాకుండా విత్తనం ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న చామంతి రకాలను సాగు చేసి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు ఖమ్మం జిల్లా ఉద్యానవన శాస్త్రవేత్త వనం చైతన్య. శీతాకాలంలో వచ్చేటువంటి పూలల్లో ప్రధానమైనది చామంతి. ఈ చామంతి అనేది ముఖ్యంగా మనము షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అని కూడా అంటాము. సాధారణంగా మనము వర్షాకాలంలో నాటుకొని పూల యొక్క దిగుబడి మాత్రం మనము శీతాకాలంలో గమనించడం జరుగుతుంది. చామంతి మనం 2 రకాలుగా ప్రవర్ధనం చేసుకోవచ్చు. ఒకటి పిలకల ద్వారా, మరియు 2 కొమ్మ కత్తిరింపుల ద్వారా. ఈ పిలకల ద్వారా అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పాత చామంతి మొక్కకు వచ్చేటువంటి పిలకలను మనము వేరు చేసి వాటిని ప్రధాన పొలంలో నాటుకోవడం. అదే కొమ్మ కత్తిరింపుల విషయానికి వస్తే ఈ లేత కొమ్మల్ని కనుక మనము ఒక 3 అంగుళాలు ఉన్నటువంటి కొమ్మలను కత్తిరించుకొని వీటిని ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్ ద్రావణంలో ముంచుకొని తిరిగి కోకోపీట్తో నింపినటువంటి ప్రోట్రేలలో మనం నాటుకోవాలి. ఈ ఏప్రిల్, మే మాసంలో వీటిని నాటుకున్నట్లయితే మనకు 20-25 రోజులలో దీంట్లో మనము వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడం అనేది గమనిస్తాము. వర్షాకాలంలో జూన్, జూలై మాసంలో వర్షాలు అధికంగా పడ్డప్పుడు చామంతిలో మనకు వేరుకులు తెగులు అనేది ప్రధానంగా ఆశిస్తుంది. కాబట్టి మనము ఎత్తైన బెడ్లలో కనుక చామంతిని నాటుకున్నట్లయితే దీని యొక్క కొంచెం వరకు ఈ తెగుల్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చామంతిలో కలుపు అనేది ప్రధాన సమస్య కాబట్టి మనం ఈ మల్చింగ్ని ఉపయోగించినట్లయితే కొంతవరకు మనం సాగు ఖర్చును తగ్గించుకొని దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ప్రధాన పొలం తయారు చేసుకున్నాక ఒక 10 టన్నుల పశువుల ఎరువుని మనము పొలంలో వేసి బాగా కలియదున్నాలి. నత్రజనిని ఇచ్చేటువంటి ఎరువులు 60 నుంచి 80 కిలోల నత్రజని మరియు 30 నుంచి 40 కిలోల భాస్వరం మరియు 60 నుంచి 80 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను మనము చామంతికి 1 ఎకరా సాగుకి ఉపయోగించవచ్చును.